హాయ్ హలో వెల్కమ్ టు కేఎస్ఎల్ అప్కమింగ్ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మేజర్ పార్ట్గా తీసుకోబడ్డ రీజనింగ్ సబ్జెక్ట్ నుంచి ఎలాంటి టాపిక్స్ అనేది రావడం జరుగుతుందో దాని యొక్క సిలబస్ చూద్దాం. ఫస్ట్ రీజనింగ్ సిలబస్లో భాగంగా ఫస్ట్ చాప్టర్ కోడింగ్ డీకోడింగ్, అనాలజీ, క్లాసిఫికేషన్, ఆల్ఫాబెటిక్ టెస్ట్, నెంబర్ సిరీస్, నెంబర్ పజిల్స్, డైరెక్షన్ టెస్ట్, బ్లడ్ రిలేషన్, లాజికల్ డయాగ్రామ్స్, మ్యాథమెటికల్ ఆపరేషన్స్, నెక్స్ట్ ర్యాంకింగ్, టైం, సీక్వెన్స్ టెస్ట్. ఈ మూడు ఒక చాప్టర్గా చూస్తాం. నెక్స్ట్ అరేంజ్మెంట్స్లో భాగంగా సింబల్ అరేంజ్మెంట్, లెటర్ అరేంజ్మెంట్, నెంబర్ అరేంజ్మెంట్, ఈ మూడు ఒక చాప్టర్గా చూస్తాం. నెక్స్ట్ లాజికల్ అరేంజ్మెంట్ ఆఫ్ వర్డ్స్, నెక్స్ట్ నెంబర్, ర్యాంకింగ్ అండ్ టైం సీక్వెన్స్ టెస్ట్, క్యాలెండర్స్, గ్రూప్ రీజనింగ్, డిసిజన్ మేకింగ్, ఎలిజిబిలిటీ టెస్ట్, అనలిటికల్ అబిలిటీ, ఇన్పుట్ అవుట్పుట్, data sufficiency, statements conclusion, statement course of action, statement assumptions, statement arguments, emotional intelligence, selection decision test series, analogy, classification, paper cutting, embedded figures, నాన్-వర్బల్ రీజనింగ్, డాటా ఇంటర్ప్రిటేషన్. మనకు ప్రతి ఎగ్జామ్లో రీజనింగ్ సిలబస్ నుంచి ఒక్కొక్క ఎగ్జామ్లో మేజర్ పార్ట్గా తీసుకుంటుంది. బ్యాంకింగ్లో 35 క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. ఆర్ఆర్బి ఎగ్జామ్స్లో 35 క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. ఎస్ఎస్సి, జీడీ, సిహెచ్ఎస్ఎల్, ఎంటీఎస్ లాంటి ఎగ్జామ్స్లో 25 క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. అలాగే ఢిల్లీ ఎస్ఐ, సిజిఎల్ లాంటి ఎగ్జామ్స్లో 50 క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. తెలంగాణ కానిస్టేబుల్ ఎగ్జామ్స్లో 25 క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. అలాగే తెలంగాణ ఎస్ఐలో మేజర్ పార్ట్గా తీసుకుంటుంది రీజనింగ్. నియర్లీ 100 క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. సో డోంట్ టేక్ ఈజీ ఆఫ్ రీజనింగ్ సబ్జెక్ట్. నెక్స్ట్ ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్ KSL upcoming exams YouTube channel. Thank you. Don't forget to subscribe.